ఆకాశాదివ మారుతక, ఆకాశ ప్రదేశంలోంచి గాలిని వేరు చేయలేనట్టే నా హృదయం నుంచి నారాయణ మంత్రాన్ని ఎవరూ వేరు చేయలేరయ్యా అన్నాడు. అంతటి తీవ్ర తపనతో జపం చేస్తే ఈ ప్రపంచం మనకి పాదాక్రాంతం అవుతుందండి, సందేహించాల్సిన అవసరం లేదు. దానికోసం మనస్సును ముందు వశం చేసుకోవాలి. బండగా మొండిగా మనస్సు వశం కాదు. మనస్సు చిన్నపిల్లాడు లాంటిది. చిన్నపిల్లాడిని దారికి తీసుకురావాలంటే మనం కొట్టేయకూడదు, మొండివాడైపోతాడు. అలాగని వాడు కాళ్ళు ఎట్టుకోకూడదు, లోకువైపోతాం. దానికి ఉపాయం చెబుతున్నాడు యోగ వాసిష్ఠ కర్త. బాలవల్లాలయత్వైనం యుక్త నిజమయంతియే, బాలవల్లాలయత్వైనం యుక్త నియమయంతియే, రాజానం తం సమాసాద్య, రాజానం తం సమాసాద్య పదమాసాదయంతి తే. మనస్సుని చిన్నపిల్లాన్ని లాలించినట్టు లాలించాలి. మనస్సుతో ఎప్పుడు ఘర్షణ పడకూడదు. ఘర్షణలో ఇంకా బీపీ ఎక్కువైపోతుంది. మనకి ఏదైనా ఒక పొరపాటు ఆలోచన వచ్చిందనుకోండి, అలాంటివి 2-3 వచ్చాయనుకోండి, ఏమిటో ఈ మధ్య నాకు అన్నీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, చాలా మంచి ఆలోచనలు కూడా వచ్చాయి, నువ్వు గమనించట్లేదు ఆ విషయాన్ని. 1-2 చెడు జరిగినంత మాత్రం చేత మన జీవితం అంతా చెడైపోయిందని అనుకోకూడదండి. అది నిరాశ. అది అలా అందరి జీవితాల్లో జరుగుతాయి, అది పెద్ద విషయం కాదు. అది చిన్నపిల్లాడిని మనం లాలించాలంటే ఏం చేస్తాం? వాడు చీకట్లో ఉన్నాడు, ఉదాహరణకి ఎక్కడో ఇంటి ముందు పెద్దగా వెలుతురు లేదు, కరెంటు స్తంభం ఏదో ఉంది కానీ కనపడ్డాలి, అక్కడ ఆడుకుంటున్నాడు. వాడికి సరదా. ఈ తండ్రి అరుగు మీద కూర్చుంటాడు, ఎవరో మిత్రుడు వచ్చాడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈయన NS, ఆయన PS, న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఇద్దరు రిటైర్ అయ్యారు, పనే ఉంది అని పింఛన్ తీసుకుంటూ ఉన్నాం. ఏడాదికి ఒకసారి నవంబర్ నెలలో వెళ్ళి మేము బతుకున్నామని ఒక సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాం. అదొకటి ఉంది, ఈ మధ్య విన్నారు, ఇది ఒకటి ఉందా అనుకున్నాడు. ఏడాదికి ఒకసారి సర్టిఫికెట్ ఇవ్వాలంటే మేము బతుకున్నామని, అంతకంటే పనే ఉంది. వీడు చర్చించుకుంటూ ఉంటారు. ఇక్కడ కుర్రాడు అక్కడ మానవుడు లేకపోతే అక్కడ ఆడుకుంటున్నాడు. వాడిని లోపలికి తీసుకురావాలి, చీకట్లో ఆడద్దని చెప్పాలి. ఈ తండ్రి అక్కడ ఉంటాడు, ఉద్యోగం చేసేవాడైనా సరే ఏదైనా ఉంటాడు, ఉండి ఆయన కోసం వెళ్ళడు. ఇక్కడ ఉండే చీకట్లో రారా, ఏదో ఎంతసేపు చీకట్లో ఆడతావు, లోపలికి రా, ఏదో అన్ని వీడికి మేనమామ బుద్ధులు వచ్చాయి అంటాడు. ఇది గొడవ. ఇప్పుడు లోపల నుంచి ఆవిడ వస్తుంది వెంటనే. మేనమామ అంటే ఎవరు? ఆవిడ తమ్ముడు. మా తమ్ముడు నీకు లోకు అయ్యాడా? మా తమ్ముడు బుద్ధి, మీ తమ్ముడు ఏమైనా పతివ్రత అంటుంది అక్కడ. ఇప్పుడు వాడు బాగా చీకట్లోనే ఉన్నాడు, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఇక్కడ మనం తరచూ చేసే పని ఇదే. వాస్తవాలు మాట్లాడుకుంటే మన సంసారాలన్నీ ఇంతే, ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకోవడం. ఏ రకంగా భార్యని వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఓ మాట అందామా అని ఈ పెద్ద మనిషి చూస్తాడు. అత్తగారినో పోయిన మామగారినో లేకపోతే ఈయన బాపతు మరుదులనో వాళ్ళనో ఏదందామని ఆవిడ చూస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇంక సంసారాలు ఏం బాగుంటాయి? అసలు ఇందులో మన తప్పు ఏమిటి? మనం ఏం చేసాం? దాన్ని సరిచేద్దాం. పోయిన వాళ్ళని తలుచుకుంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇక్కడ లేని వాళ్ళని, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుతురులోకి లాగాలంటే మనం ముందు చీకట్లోకి వెళ్ళాలి. ఈ మిత్రుడితో మాట్లాడడం మానేయాలి. మా అబ్బాయి చీకట్లో ఉన్నాడండి, వాడికి ఏదైనా అవుతుంది, ఉండండి, వాడు కూడా వస్తాడు కూడా. ఓ టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళాలి. మామూలుగా పెడితే రాడు, ఆ వెలుతురు చూపించాలి. ఎందుకంటే అతను చీకట్లోకి వెళ్ళడం వల్ల మన ఉద్దేశం ఏమిటంటే అతనికి ఏమీ అపాయం జరగకూడదు, అంతే. చీకట్లోకి వెళ్ళొద్దని కాదు. చీకట్లోకి వెళ్ళకపోతే జీవితాన్ని ఎదుర్కోలేడు, జీవితం చీకటి అయిపోతుంది రేపొద్దున. అనేక సమస్యలు వస్తాయి. ఎలా ఎదుర్కొంటాడు? చీకట్లోకి వెళ్ళడం పిల్లలకి నేర్పాలి. కానీ ఆ వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళాలనే విషయం చెప్పాలి. అందుకని చీకట్లోకి వెళ్ళొద్దు అనొద్దు. మన వ్రతాలు నోముల్లో కొన్ని విశేషాలు, కొన్నింటికి పుట్టమట్టి కావాలి. పుట్టమట్టే కావాలి. కొన్నింటికి దేవుడు బొమ్మ ఇలా చేయడానికి పుట్టమట్టి తేవాలి. పుట్టమట్టి తేకపోతే పూజ కుదరదు. పుట్టమట్టి కావాలన్నప్పుడు ఏం చేయాలి? పాము ఉన్నప్పుడు వెళ్ళడం ఉంది. పాము ఉంటుంది కాబట్టి నేను పుట్టమట్టి తేను అన్నాడు అనుకోండి. పాము ఉంటుంది పుట్టలో కాబట్టి నేను పుట్టమట్టి తేను అంటే వాడు పిరికి సన్నాసి. పాము ఉన్నా సరే నేను వెళ్ళి తెస్తా అంటే వాడు దుండగుడు. పుట్టమట్టి కావాలి కానీ పుట్టలో పాము ఉంటుంది కాబట్టి నేను పుట్ట దగ్గరికి వెళ్ళను అంటే వాడు పిరికి సన్నాసి. అది పిరికితనం. పాము ఉన్నా సరే నేను వెళ్ళి తెస్తానడం అది దుస్సాహసం. మరి ఏది తెలివైన పని? పాము బయటికి వెళ్ళే సమయం చూసుకుని అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం తెలివైన పని. అది ఉపాయం. పాము బయటికి వెళ్ళే వరకు ఆగాలి, చూస్తూ ఉండాలి, దూరంగా ఉండి. దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఎడతామని అడగకూడదు, మన పైకి పంపిస్తుంది.
అది ఎప్పుడప్పుడు బయటికి వెళ్తుంది. దానికి కప్పలు కావాలిగా, ఎలకలు కావాలిగా, అది అక్కడ పుట్టలో కూర్చుంటే నడుస్తుంది దానికి మరి స్విగ్గీ జొమాటో వాళ్ళు ఎవరు లేరు ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వడానికి. పుట్ట దగ్గరికి ఫుడ్ పట్టుకోవడానికి స్విగ్గీ జొమాటోలు పుట్టల వరకు వెళ్ళలేదు ఇంకా. అందుకే దానికి ఫుడ్ కావాలి, ఆహారం కావాలి, బయటికి వెళుతుంది. ఆ వెళ్ళేటి వరకు నువ్వు ఆగి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది జీవితం. ఆ సమయం ఎప్పుడో చూసుకుని నువ్వు వెళ్ళాలి, కానీ ఆ పని మానేయక్కర్లేదు. అలాగే చీకట్లో ఉన్నవాడిని బయటికి రప్పించాలంటే మనం ముందు చీకట్లోకి వెళ్ళాలి, ఓ లైట్ పట్టుకుని వెళ్ళాలి. ఆ లైట్ వెలుతురు వాడికి చూపించాలి. దానికంటే ఇది బాగుంది చూడు, ఆ వెలుతురు సరిగ్గా లేదు, ఇది బాగుంది కదా, దాన్ని నాతో రా, నీకు కావలసింది వెలుగే కదా, ఆడుకోవడమే కదా, ఇక్కడ పాములు తేళ్ళు ఉంటాయమ్మా ఎందుకు అని నెమ్మదిగా లాలించి బొజ్జగించి తీసుకురావాలి. లేకపోతే బొజ్జ చూడు ఎలా ఉందో, లోపలికి వెళ్ళిపోయింది, అమ్మ అన్నం పెడతానంటోంది, ఇక్కడేం చేస్తావు నువ్వు అని ఏదో ఒకటి చెప్పి తీసుకురావాలి. అది చెబుతున్నాడు యోగ వాసిష్ఠ కర్త వశిష్ఠుడు రామచంద్రమూర్తికి. మనస్సును లాలించాలయ్యా, బుజ్జగించాలయ్యా, మొండికెత్తకూడదయ్యా. బాలవల్లాలయిత్వైనం, పిల్లాన్ని లాలించినట్టుగా లాలించి యుక్త నియమయంతియే, యుక్తమైన కార్యాల్లో నియమించాలి మనస్సును. అంటే మనస్సును నిజంగా మనం ఉపయోగించుకోగలిగితే దాన్ని మించిన సేవకుడు లేడు. మన మనస్సు సక్రమంగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి సరైన ధోరణిలో ఉంటే మనకి ఎప్పుడూ మంచి సలహా ఇస్తుంది, చెడ్డ సలహా ఇవ్వదండి. ఇంత నేర్చుకున్నావు, ఇంత విన్నావు, ఇంకా ఈ మాయలో పడితే ఎలాగా అని అంతఃకరణ హెచ్చరిస్తుంది ఖచ్చితంగా. అది గురువులా పనిచేస్తుంది. ఒక్కోసారి మనం దుఃఖపడుతుంటే మనస్సు లాలిస్తుంది, భార్యలాగా చాలా ప్రేమగా. పోన్లేండి ఏదో అయింది, దాని గురించి అంత బాధపడతారేమిటి అని భార్య ప్రేమగా భర్తని లాలించినట్టుగా, ఆత్మవిశ్వాసం కలిగించినట్టుగా మనస్సు భార్యలాగా సేవ చేస్తుంది, గురువులాగా జ్ఞానోపదేశం చేస్తుంది. చదివిన గ్రంథాలవి ఉంటే సేవకుల్లాగా మనకి సేవ చేస్తుంది. ఒక్కోసారి పోతావు చూసుకో, నా మాట వినడంలా పోతావు లోపల నుంచి హెచ్చరిక కూడా చేస్తుంది యజమానిలాగా. అన్నీ మనస్సే చేస్తుంది. ఈ మనస్సుకి ఈ అవకాశం ఇవ్వాలి. మనం తొందరపడి ఏ పని చేయకూడదు. చాలామంది ఎందుకు ఇరుక్కుంటారు గొడవల్లో అంటే తొందరపడి చేస్తారు. అందులో ఇవాళ ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ తొందరపాటుకి ఫలితాలు దారుణంగా ఉంటున్నాయి. ఆ తొందరంతా ఫోన్లో పెట్టేస్తాడు, అనుకున్నదంతా అందులో పెట్టేస్తాడు, ఇంకా ఆలోచించరు కనీసం. ఎందుకంటే టచ్ అంతే కదా, నొక్కితే అయిపోయాయి. వీళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగింది, దాన్ని ఎలా చెబుతావు నువ్వు బయట వాడికి, దానివల్ల పరిష్కారం అవుతుందో పెట్టేస్తాడు అందులో. అక్కడి నుంచి అది ఎక్కువైపోతుంది. మన అనారోగ్యాలు, మన భార్యాభర్తల మధ్యలో విభేదాలు, ఇంట్లో సమస్యలు ఇప్పుడు ఫోన్లో పెట్టకూడదండి. ఎవరన్నా వచ్చినా చెప్పకూడదండి. బాగా దగ్గర వాళ్ళు ఉంటారు, తల్లో తండ్రో గురువో మేనమామో పెంతండ్రో, వచ్చినప్పుడే బాబాయ్య ఎలాగా మామయ్య ఎలాగని చెప్తే ఆయన ఏదైనా పరిష్కారం చెబుతాడు. పరిష్కారం చెప్పే వాళ్ళకి చెప్పాలి, కానీ కనిపించిన వాళ్ళకల్లా చెప్పడం మనకేం పనండి. ఇప్పుడు కనిపించిన వాళ్ళకి కాదమ్మా, కనిపించకుండా కాలిఫోర్నియాలో ఉన్నవాడు కూడా పెట్టేస్తున్నాం మనం బట్టికి. ఇవన్నీ వాడికి అవసరమా? వాడు అక్కడి నుంచి వంకర సలహాలన్నీ ఇస్తాడు. మన గొడవ నిజంగా వాడికి ఏం తెలుసు? ఇది కాదు పద్ధతి. బాలవల్లాలయిత్వైనం యుక్త నియమయంతియే, నెమ్మదిగా మనస్సును లాలించి బొజ్జగించి దారికి తెచ్చుకుని భగవన్నామాన్ని దానికి అలవాటు చేసి యుక్తమైన పనిలో దాన్ని నియమిస్తే ఏం జరుగుతుంది? రాజానందం సమాసాద్య. మనస్సు మంత్రి, రాజెవరు? ఆత్మ. ఆ నేనెవరంటే మహారాజు ఆత్మ. ఆత్మనిష్టలో మనం ఉండగలిగితే మహారాజులా బతకగలుగుతాం. మహారాజు అన్నీ కూర్చుని చేయించుకుంటాడు, తను స్వయంగా ఏం చేసుకోడు. ఆత్మనిష్టలో మనం ఉంటే మనం కూడా స్వయంగా చేసుకోవాల్సిన పనులే, మన దగ్గరికి అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? మనకి ఏది అక్కర్లేదు, అది విషయం. మనం ఏదైనా కావాలని కోరుకుంటున్నామంటే మనస్సును రాజు చేశాం, మంత్రిని రాజు చేసేసాం. ఇక్కడ మనకు అక్కర్లేదు నిర్ణయించుకున్నామంటే ఆత్మనిష్టలో ఉన్నాం, మనస్సు మనకి సేవకుడుగా ఉంది. ఏదైనా వస్తే తీసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. అలాగ మనస్సును సేవకుడుగా చూడాలి. అప్పుడు రాజానంతం సమాసాద్య, రాజదర్శనమైనట్టుగా ఆత్మదర్శనం అవుతుంది. పదమాసాదయంతితే, అప్పుడు జ్ఞానపదాన్ని మనం పొందగలుగుతాం ఖచ్చితంగా. ఆ రకంగా భగవన్నామస్మరణ ద్వారా మనం జ్ఞానపదంలో ఉంటే అనుకున్నది ఏదైనా జరుగుతుందండి, జరగకపోవడం ఉండదండి. సర్వం సర్వేణ సర్వత్ర సర్వదా సర్వదైవహి సంభవత్యేవ సర్వాత్మని సంభవత్యేవ సర్వాత్మని.
ఆత్మ సంభవత్యేవ సర్వాత్మని ఆత్మన్యాతతరూపిణి, సంభవత్యేవ సర్వాత్మన్యాత్మన్యాతతరూపిణి. ఆత్మనిష్టలో ఉండి భగవన్నామ జపం చేసేవాడు ఏది సంకల్పించకుండానే అవుతుంది. సంకల్పిస్తే అవుతుందని వేరే చెప్పక్కల. మన పురాణాల్లో మహర్షుల యొక్క కథలే దానికి ఉదాహరణ. వాళ్ళు మహాతపస్సులో ఉంటారు, తర్వాత వాళ్ళు ఏదనుకుంటే అది అయింది. శపించినా అయింది, వరమిచ్చినా అయింది. మనకేనా అవుతుంది. వరం కానీ శాపానుగ్రహ అర్హత అనేది, శాపానుగ్రహ సామర్థ్యం అనేది కేవలం ఎవరో మహర్షులకు ఉంటుంది అనుకోవద్దు. ఎవరు నిరంతరం భగవన్నామాన్ని జపిస్తూ ఉంటారో, తమ బాధ్యత మర్చిపోకుండా చేస్తూ ఉంటారో వారందరికీ ఉంటుంది. స్వధర్మ నిర్వహణ, ఒక ఇల్లాలుగా, ఇంటాయనగా, ఉపాధ్యాయుడుగా, వైద్యుడుగా, ఏదైనా సరే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన బాధ్యత ధర్మంగా మనం చెయ్యాలి. చేస్తున్నప్పుడు కూడా భగవన్నామాన్ని స్మరించాలి, లేకపోతే అహంకారం పెరిగిపోతుంది. ఆ అహంకారం పెరగకుండా మన ధర్మాలు మనం చేస్తూ ఉంటే అతనికి శాపానుగ్రహ సామర్థ్యం వస్తుంది. భారతంలో పరిశీలిస్తే గాంధారి శపిస్తుంది, కుంతి శపిస్తుంది, పోనీ వాళ్ళిద్దరూ ఏదో మహాసాధువులు. ఊర్వశి శపిస్తుంది, వేశ్య. ఊర్వశి శపిస్తుంది అర్జునుడిని. ఆవిడకేముందండి, అంత శక్తి ఉంది. ఒక వేశ్యగా ఇంద్రుడు చెప్పిన ప్రకారం ఆవిడ డ్యూటీ ఆవిడ చేసింది. అది డ్యూటీ. అది స్వర్గానికి వచ్చిన పురుషులకి భోగాలు అందించడం దేవవేశ్యల యొక్క డ్యూటీ. రంభ, ఊర్వశి, మేనక వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళకి 8 గంటల షిఫ్ట్లు ఉంటాయి, వాచ్మెన్ డ్యూటీలాగే. అది డ్యూటీ. వాళ్ళు డ్యూటీలు చేశారు. వాళ్ళు మహాజ్ఞానులు. వాళ్ళు అప్సరసలంతా బ్రహ్మజ్ఞానులు. వాళ్ళు గొప్ప ఆత్మజ్ఞానం ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాళ్ళ శరీరాన్ని లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదు. మన డ్యూటీ మనం చేస్తున్నాం ఇక్కడ. పుణ్యాత్ములైన పురుషులకు భోగాలు అందించడం వాళ్ళ డ్యూటీ అని ఆ డ్యూటీ చేశారు. వాళ్ళు చేస్తూ భగవంతుడిని నిరంతరం స్మరించారు. వాళ్ళ ఆత్మనిష్టలోంచి వాళ్ళు బయటికి రాలా. అందుకే ఊర్వశి అర్జునుడిని శపించగలిగింది. లేదా ఊర్వశి స్థాయి ఏమిటి, శివుడి కోసం తపస్సు చేసిన అర్జునుడి స్థాయి ఏమిటి? ఎవరైనా సరే తమ కులవృత్తులు మానకుండా స్వధర్మాన్ని ఆచరించిన వాళ్ళు, నిత్యం భగవన్నామస్మరణలో మునిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి శాపానుగ్రహ సామర్థ్యం వస్తుంది. ఖచ్చితంగా జీవితం చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఆశీర్వదిస్తే అవుతుంది, శపించినా అవుతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకు జరుగుతుంది? సర్వం సర్వేణ సర్వత్ర సర్వథా సర్వదైవహి సంభవతి ఆత్మని సంభవత్యేవ సర్వాత్మని ఆత్మని ఆతతరూపిణి. భగవచ్ఛక్తి అంటే ఆత్మ. అది సర్వే సర్వత్రా నిండి ఉంది. దాన్ని ఎలా నిరూపిస్తామండి మనం? నేను మాట్లాడుతున్నాను, నాలో శక్తి ఉందా లేదా? ఆ శక్తి భగవచ్ఛక్తి. మీరు వింటున్నారు, వినే శక్తి ఉందా లేదా? అది భగవచ్ఛక్తి. ఈ మైకు నా మాటలను మీకు అందిస్తోంది, ఇందులో ఒక విద్యుత్ శక్తి ఉందా లేదా? అది భగవచ్ఛక్తి. ఇందులో నీళ్లు ఉన్నాయి, అవి చల్లగా ఉన్నాయి కాస్త, అవి నాకు శక్తిని ఇస్తున్నాయి. ప్రస్తుతం గొంతు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇక్కడ ఇడ్లీలు దోశలు తింటూ ప్రవచనాలు చెప్పడం వీలు కాదుగా. నీళ్లు తాగితే సరిపోతుంది, గొంతు దెబ్బ తినకుండా. అంటే దాంట్లో ఒక శక్తి ఉందా లేదా? ఈ డబ్బాలో, ఈ స్టీలు డబ్బాలో ఆ నీటిని కారిపోకుండా ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోగలిగే శక్తి ఉందా లేదా? ఈ డబ్బాని భరించగలిగే శక్తి ఈ కింద ఈ పెద్ద బల్లకు ఉందా లేదా? మనుష్యుని ఆనందింపజేయగలిగే శక్తి పుష్పగుచ్ఛానికి ఉందా లేదా? నేను ఇన్ని మాట్లాడుతున్నా కదలకుండా అందంగా సింహాసనం రూపంలో తిష్ట వేసుకుని కూర్చునే శక్తి సింహాసనానికి ఉందా లేదా? ఇదంతా చిత్రీకరించే శక్తి ఆ వీడియోకి ఉందా లేదా? ఆ దాన్ని సరిగ్గా పనిచేసేలా చేసే శక్తి ఆ వ్యక్తికి ఉందా లేదా? ఈ అందరిలోనూ ఉన్న శక్తియే భగవంతుడు. ఆ శక్తియే భగవంతుడు. ఇప్పుడు ఆలోచించండి దయచేసి, భగవంతుడు లేనిది ఎక్కడ? శక్తి. మనం ఎందుకు భగవంతుడు అంటే గుళ్ళోనే ఉంటాడని నువ్వు తీర్మానించుకోను. ఆయన చెప్పలేదు నేను గుళ్ళోనే ఉంటానని చెప్పాల. నీ గుండెల్లో ఉన్నానయా, నువ్వు చూడడం లేదు అన్నాడు. అంతటా నిండి ఉన్న శక్తి, దాన్నే వేదంలో చెబుతారు. ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి పశ్చిం చక్షు వదన్వాక్ శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనయితి తాన్యేతస్య కర్మనామాన్యేవా. అది ప్రాణవాయువుని పీల్చే రూపంలో నీలో ప్రాణవాయువుగా ఉంది, ఆలోచించే రూపంలో మనస్సుగా ఉంది. మన్వానో మనయితి
పశ్యన్ చక్షు చూసే రూపంలో కన్నుగా ఉంది, శృణ్వన్ శ్రోత్రం వినే రూపంలో చెవిగా ఉంది, వదన్ వాక్ మాట్లాడే రూపంలో వాక్కుగా ఉంది. ఇవన్నీ ఆ పరమశక్తి చేస్తున్న పనులే. నువ్వు కాళ్ళు చేస్తున్నాయి చేతులు చేస్తున్నాయి అని అనుకుంటున్నావు. శవం అయితే చేయాలి కదా మరి. నోరు మాట్లాడితే శవం నోరు మాట్లాడదే, చేతులు ఊగుతున్నాయంటే శవం చేతులు ఊగవే, కాళ్ళు కదులుతున్నాయంటే శవం కాళ్ళు కదలవే, మనస్సు ఆలోచిస్తుందంటే శవానికి మనస్సు లేదే. అంచేది ఇవన్నీ లోపల పెట్టిన శక్తి ఒకటి ఉంది, అదే మహాశక్తి, అదే సర్వత్రా నిండి ఉంది. సర్వం అంతటా అంతా అదే. సర్వేణ అన్ని ఏదైనా చేయగలుగుతుంది. అలాగే సర్వత్రా అన్ని చోట్ల ఉంది. సర్వథా ఏ విధంగానైనా చేయగలుగుతుంది. సర్వదా ఎప్పుడైనా చేయగలుగుతుంది. అటువంటిది సంభవతి, ఏదైనా జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. భగవంతుడు దయ ఉంటే జరగంది లేదు, ఏదైనా జరుగుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది, ఎలాగైనా జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. ఎందుకని? భగవంతుని యొక్క శక్తి అంతటా నిండి ఉంది కాబట్టి అంతటా ఎక్కడ ఏది కావాలన్నా జరుగుతుంది. సంభవతి సంభవత్యేవ సర్వాత్మని ఆత్మని ఆతతరూపిణి విశాలమైనటువంటి ప్రపంచమంతా ఆత్మ వ్యాపించి ఉంది కదా. ఆత్మయే భగవంతుడు. ఆత్మను దర్శించడానికి మనకు అడ్డంగా ఉన్నది మనస్సు. అందుకని అందరూ ఆరాధించవలసిన ఆత్మక రూపకల్పన చేశారు మన ఋషులు. ఒక్క హిందూ మతంలో మాత్రమే ఉండే సౌకర్యం ఇది. విగ్రహారాధన దేవాలయ వ్యవస్థ. ఎందుకంటే అందరూ ఆత్మనిష్టలో ఉండలేరు, శరీరం మీదే ఉంటుంది అందరి దృష్టి. కాబట్టి దేవుడికి కూడా ఓ శరీరాన్ని కల్పించారు. ఈయన రాముడయ్యా, ఈయన దేవుడయ్యా, ఈయన కృష్ణుడయ్యా, ఈయన దేవుడయ్యా, ఈయన శివుడయ్యా, ఈయన దేవుడయ్యా, ఈయన అయ్యప్ప స్వామయ్యా, ఈయన దేవుడయ్యా. మరి నేను కానా దేవుడిని అంటే ఇంతమంది అయ్యాక నువ్వెందుకు కావయ్యా, నువ్వు దేవుడివే అన్నారు. అహం బ్రహ్మాస్మి తత్వమసి. అది ఒక్క మాట ఆలోచించండి దయచేసి. దేవుడు మనలోనే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. మానవులు ప్రతిష్ఠించిన విగ్రహంలో దేవుడు ఉన్నప్పుడు దేవుడు ప్రతిష్ఠించిన మనిషిలో దేవుడు ఉండడా అండి? ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? గుళ్ళో ఎంత గొప్ప విగ్రహమైనా ఎవరో ఒకరు ప్రతిష్ఠించిందే కదా, లేకుండా ఏమీ లేదు అక్కడ. ఎంత గొప్ప బ్రాహ్మణులైనా కానీ, ఎంత మంత్రాలైనా చదవని మానవులే కదా. మానవులు ప్రతిష్ఠించిన విగ్రహం దైవమైనప్పుడు దేవుడు ప్రతిష్ఠించినటువంటి మనిషి ఎందుకు దేవుడు కాదండి? మనం సాటి మనిషిని అవమానిస్తాం, గుళ్ళకెళ్ళి పూజలు చేస్తాం. అర్థం లేని పూజ ఇది ఎప్పుడూ ఫలించదు. మన ఇంట్లో అందరితో మనకి సత్సంబంధాలు లేనంత వరకు ఎన్ని సత్యనారాయణ వ్రతాలు చేసినా ఒక్కటి కూడా ఫలించదండి. ముందు ఇంట్లో వాళ్ళు స్నేహంగా ఉంటున్నారా? ఇంట్లో ఒకరి కష్టం ఒకరు పంచుకుంటున్నారా? లేదు. ఇంట్లో ఎప్పుడూ దుర్యోధన దుశ్శాసన కీచక పర్వాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడూ తగాదాలే. ఇంట్లో వాళ్ళతోనే మనకి పడదు. ముందు పెద్దాళ్ళంటే పడదు, వాళ్ళని తీసుకెళ్ళి బయట బారేస్తున్నారు ఎక్కడో వృద్ధాశ్రమాల్లో. ఇప్పుడు ఇవాళ కన్న తల్లిదండ్రుల బాధలు సామాన్యంగా లేవండి. ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షిక ఏమిటంటే తల్లిదండ్రుల బాధ. వదిలేస్తున్నారు అంతే వాళ్ళని. మీకు ఇంకో కొత్త విద్య నేర్చారు ఈ మధ్యన. మీరు అక్కర్లేదు, మీ ఆస్తి అక్కర్లేదు, నమశివాయ. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఎవరైనా మేము చూడం. మీ ఆస్తి కూడా అక్కర్లేదు. ఎందుకంటే విదేశాల్లో ఉన్నారు, బాగా సంపాదించుకుంటారు. మనం అక్కర్లేదు, మన ఆస్తి అక్కర్లేదు, మేము రాలేం, మేము చూడలేం. మనదే తప్పండి. వాళ్ళు అక్కడ పంపించింది మనమే కదా. చాలా తెలివైన వాళ్ళం మనమంతా. తెలివైన కొడుకులను అక్కడికి పంపించాం, కుక్కల్ని ఇక్కడికి తెచ్చుకున్నాం విదేశాల నుంచి. మనంత మేధావులు ఎక్కడ ఉండరు. ఆ కుక్కల కోసం అబ్బెట్టి సేవ చేస్తున్నాం ఇక్కడ. ఈ సేవ ఏదో పిల్లలకు చేస్తుంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. పిల్లలకు సేవ చేయడం మనకి బద్ధకం, అందుకని ఆయాలను పెట్టాం. పిల్లలకు చదువు చెప్పడం మనకి బద్ధకం, అందుకని 1వ తరగతి కాదమ్మా 3.5 ఏళ్ళు లేకుండా స్కూల్లో బారేస్తారు పట్టుకెళ్ళి. ఏం చెప్తారండి అక్కడ? ఏం చెప్తారు? ఏబి తీరి అని 4 నేర్పినందుకు 1,00,000 రూపాయలు ఇక్కడ. చచ్చిపోతున్నాడు వాడు అక్కడ. ఇంత చెప్తే ఏబి తీరి. మనకి చాలా పట్టుకున్నది ఏమిటంటే మనవాడు వెనకబడిపోతాడేమో. ఎప్పుడో పడిపోయాడు వెనక ఈ దిక్కుమాలిన చదువులు చదివి. లేదు మనకు తలనే పొద్దు, వాడిని పంపేద్దాం. ఈ మధ్యన వేసవి కాలంలో దసరా సెలవుల్లో కూడా బడి పెట్టినందుకు ఒక అమ్మాయి పాఠశాల మీద కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్కి. అక్కడి నుంచి ఫోన్ వచ్చి ఆ పాఠశాలకు సెలవులు ఇప్పించారు. దాని మీద యాజమాన్యం ఆ అమ్మాయి మీద కక్ష కట్టి పిలిపించి 4 తిట్లు తిట్టారు. సాయంత్రానికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసేసుకుంది.
14 ఏళ్ళ అమ్మాయి. అసలు పాఠశాల వాళ్ళు బడి పెట్టడం వాళ్ళ తప్పు అయితే పంపడం మన తప్పు కాదండి. మనం ఎలా పంపిస్తామండి? దసరా సెలవులు ఇవ్వాలి కదా, ఇవ్వలేదని అడగాలి కదా, పంపిస్తాం మనం. వేసవకాలం కూడా సమ్మర్ కోచింగ్, ఈ కోచింగ్ అంతా సరిపోయింది, బ్లీచింగ్ పౌడర్ ఇది, ఎంతసేపు కోచింగే. నువ్వు రామాయణం చెప్పవు, భారతం చెప్పవు, ఓ శ్లోకం చెప్పవు, ఓ పిట్ట కథ చెప్పవు, కనీసం మా బోటుగాడు చెబుతుంటే వినేలా చెయ్యవు. చదువుకో చదువుకో చదువుకో, ఇక మార్కులు వచ్చేయాలి. పెద్దల ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే, నన్ను మనిస్తే ఈ గొడవ మనకొద్దు, అక్కడ పంపిస్తే వాళ్ళే పడతారు. మన ఫోన్ మనం చూసుకోవచ్చు, మన టీవీ సీరియల్స్ మనం చూసుకోవచ్చు, మన వ్యాపారాలు మనం చేసుకోవచ్చు, మన రాజకీయాలు మనం చూసుకోవచ్చు. ఎవడ గొడవ వాళ్ళది. చాలు, స్పందించారు చాలు, ఉంది ఖచ్చితంగా సత్యం ఇది, స్పందించక తప్పదు. మన రాజకీయాలు మనం చేసుకోవచ్చు, మన గొడవలు మనం చూసుకోవచ్చు, మన ఫోన్లు మనం చూసుకోవచ్చు, మన టీవీ సీరియల్స్ మనం చూసుకోవచ్చు. పిల్లల్ని ఎక్కడో బారాయిచ్చు. ఆ సమ్మర్ కోచింగ్ సరిపడా కూడా ఇంకో 10,000 కట్టేస్తే అయిపోయాయి. వాడి ప్రాణం విసిగిపోయింది. చదువులు చదివి చదివి దసరా సెలవులు లేక, సంక్రాంతి సెలవులు లేక, వేసవి సెలవులు లేక వాడి ప్రాణం విసిగిపోయి తల్లిదండ్రుల మీద కక్ష కొడుతున్నారమ్మా పిల్లలు, కక్ష కొడుతున్నారు. వీళ్ళు మనకి తల్లిదండ్రులు కాదు, వీళ్ళు శిక్షించవలసిన వాళ్ళు. అందుకని ఓ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో కనపడగానే శ్రీమద్ రమారమణ గోవిందో హరి అయిపోయింది లెక్క. 25 ఏళ్ళు మనం నిజంగా ప్రేమగా పిల్లల్ని పెంచుంటే వాడు ఇంకో అమ్మాయి వల్ల ఎలా పడతాడండి, ఇంకో అబ్బాయి వల్ల ఎలా పడుతుందమ్మా అమ్మాయి. మన ప్రేమలో లోపం ఉంది ఖచ్చితంగా, అందరూ ఆలోచిద్దాం. నీకోసమే నేను అన్నట్టుగా ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ ఇవాళ ప్రవర్తించడం లేదండి. మంచి స్కూల్లో చేర్చాంగా, బాగా డబ్బు కట్టాంగా, ఇంతే. ఇక్కడ నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని 4 మంచి మాటలు చెప్పేవా, 4 పద్యాలు చెప్పేవా, 4 పాటలు, అసలు నీకేమైనా పాడడం వచ్చినా అది ముందు తేల్చుకో. అన్నిటికో మాస్టర్, సంగీతానికో మాస్టర్, డ్రాయింగ్కో మాస్టర్, డాన్సింగ్కో మాస్టర్, మొత్తం అయిపోయింది. వీళ్ళు పెద్ద డాన్స్ ఆడారు బయటికి వెళ్ళి. సంగీతానికి ఎవరు మా చిన్నతనంలో మాస్టర్లు పెట్టడం నేను చూడాలి. మా అమ్మ పాడేది హాయిగా, అదే నేర్చుకోండి. ఏదో గొంతు అమ్మ పాడితే ఏదైనా బాగానే ఉంటుంది, వినేవాళ్ళు. సంగీతం రాని స్త్రీలు ఉండేవారు కాదు మా చిన్నత అందరికీ. అసలు పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న, అమ్మాయి పాట పాడటం వచ్చినా ఓ పాట అందుకోనగానే వీణా ఏకా నేను వీణా అని ఏదో అందుకునేవాళ్ళు. ఆ పెళ్లి కొడుకు ఉంటే ఉండేవాడు, పోతే పోయేవాడు. ముందు పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న నీకు పాడటం వచ్చాయి. ఇప్పుడు మొదటి ప్రశ్న కదండి, ఏ కంపెనీ, ప్యాకేజీ ఎంత, ప్రమోషన్ ఇంకా రాలేదా. ఇంక సంసారాలు ఎందుకు బాగుంటాయమ్మా? పాట అక్కర్లేదు, ఆట అక్కర్లేదు, మాట అక్కర్లేదు, శీలం అక్కర్లేదు, సంసారం అక్కర్లేదు, కాపురం అక్కర్లేదు, డబ్బులు కావాలి నాకు. ఇంకో మంచి కంపెనీలో చేరకపోయావా, ఇంకా బాగా సంపాదించేయాలి. కోళ్ళ కూడా మా కొడుకు సంపాదిస్తాడమ్మా, నువ్వు సంపాదించక్కర్లేదు, ఇద్దరు పిల్లల్ని పెంచుకో అని చెప్పే అత్తమామలు కూడా లేదు. మీరు ఇద్దరు బాగా సంపాదించేయండి, మొత్తం కొంపకి అగ్గెట్టేయండి, మీ సంపాదనే ముఖ్యం, ఇంకెందుకు. అదే చెబుతున్నాడు ఇక్కడ. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు? జీవితం పాడవడానికి మన మనస్సు, మన దురాశల కారణం కాదా? ఇవన్నీ మళ్ళీ అవ్వాలి అంటే ఈ ఆలోచనలు మానుకొని ఎక్కడికెక్కడ తగ్గించుకొని సామాన్యమైన విజయం సాధించినా సరే పిల్లల్ని మెచ్చుకోవాలి. అప్పుడు పిల్లలు బాగుంటారు. ఇందాక చెప్పాను కదా, 5 ఏళ్ల పిల్లాడు పక్క తడపకుండా ఉంటావు. రే ఈ మధ్య నువ్వు పక్క తడపట్లేదురా అని వాడికి తల్లి ఓ ముద్దు పెడితే వాడు హీరో అయిపోతాడమ్మా, అనుమానం వెళ్ళ. వాడికి ధైర్యం వస్తుంది, ఓ పక్క తడపకుండా ఉండడం ఇంత గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు వాడు 100 పక్కలు తడిపినా సరే 3 డైపర్లు వేసేయడమే కానీ ఇంకేం చెప్పరు. ఇక్కడ డైపర్ మీద డైపర్ వేసే వాడు ఏం తడిపితే మనకే. ఇంట్లో పెద్ద ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టుకోవడం, డైపర్ ప్యాకెట్. కర్మ కొద్దీ ఓల్డేజ్ డైపర్లు కూడా వచ్చాయి. నమశివాయ, వీళ్ళకే లేదు వాళ్ళకే లేదు, ఇక్కడ ఓల్డేజ్ డైపర్లు కూడా వచ్చాయి. ఇంక బాత్రూములు అవసరం ఏమిటో నాకు తెలియట్లే ఇక్కడ. మళ్ళీ ఎవరిళ్ళు చూసినా సరే ఇంకా ఇక్కడ చిత్తూరులో తక్కువేమో, హైదరాబాద్లో అయితే విల్లా 4 బెడ్రూమ్స్ 4 బాత్రూమ్స్. పూసేవాడు కూడా ఇక్కడ అన్ని మలమూత్రాలు దిగ్బంధం అయిపోయాయి. 2-3 కోట్లు దానికి ఈఎంఐ. అక్కడి నుంచి చింత. ఈ మొత్తానికి పరిష్కారం మన ఆశలు, మన కోరికలు తగ్గించుకుని మనస్సుకు నిరంతరం భగవత్స్మరణ అలవాటు చేస్తే సంభవత్యేవా సర్వాత్మని, అంతటా నిండి ఉన్న ఆత్మస్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి అదే ఆత్మస్వరూపం గుళ్ళో రాముడు రూపంలో, కృష్ణుడు రూపంలో, శివుడు రూపంలో ఉంది, అమ్మవారి రూపంలోనూ నువ్వు భావిస్తున్నావు కాబట్టి నీ కోరికలన్నీ తీరతాయి. ఒక్కటే లెక్క, అది ధర్మమా కాదా అది ఆలోచించుకో అంతే.
ఒకవేళ అధర్మమైనా తీరుతుంది భగవద్ అనుగ్రహం ఉంటే, కానీ అధర్మ ఫలితమే వస్తుంది. అధర్మమైనా తీరుతుంది, అధర్మ ఫలితమే వస్తుంది. గాంధారీదేవి చిన్నతనంలో దుర్యోధనుడికి తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లో చావకూడదని ఒక పెద్ద వ్రతం చేసి ఆయుర్వేద వైద్యంలో మంచి పరిశోధనలు చేయించి ఒక రకమైన వజ్రలేపనాన్ని తయారు చేసింది. అది సత్యమే, వ్యాసభారతంలో ఉంది. తయారు చేసింది, ఒళ్ళంతా పూసేసింది. దుర్యోధనుణ్ణి, ఒరే ఒంటి మీద నూలుపోగు లేకుండా రామ్మ, నూలుపోగు లేకుండా రామ్మ అని చెప్పింది. ఈవిడ కళ్ళు లేవు కదా, గంతలు కట్టుకుంది కదా. వాడు తల్లి కదా, తల్లి దగ్గర ఎలా ఉంటే ఏం పోయింది. అప్పటికి వాడు వయస్సు 5-6 ఏళ్ళు. కానీ వాడికి ఎంత ఆత్మాభిమానం అంటే, అమ్మాయితో మాత్రం ఆడాళ్ళ దగ్గరికి డ్రాయర్ లేకుండా ఎడతాం. వీడి బుద్ధి, వాడికి తొళ్ళపల్లె యోగం పగిలే యోగం ఉంటే వేరే బుద్ధి ఎందుకు పుడుతుంది. వాడు పెద్ద షార్ట్ వేసుకుని వెళ్ళాడు అక్కడ, షార్ట్. ఈవిడు పాపం వజ్రాలను అరగదీసి తయారు చేసిన లేపనం, ఆ ఔషధం ఉందే, అది కళ్ళు మూసుకుని పాపం ఒళ్ళంతా పూసి 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 అక్కడ దుర్యోధన ఇదేమిటంది, డైపర్ అమ్మా, ఇప్పటి నుంచి ఉన్నాయి డైపర్లు అన్నాడు. అక్కడ ఆ డైపర్ వాడుకుంది అంతే. అది ఉన్న చోట ఆ పూత లేదు, అక్కడే కొట్టాడు భీముడు, సరిగ్గా చచ్చాడు వాడు. ఇదే అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందండి. తల్లి రమ్మన్నప్పుడు రావడానికి ఏమన్నా పోనీ, వీడేమన్నా 40 ఏళ్లవాడా, 5 ఏళ్ల పిల్లాడు. తల్లి, కన్న తల్లి, ఆవిడకి తెలియని అవయవం ఉంది. ప్రతి అవయవం ఆ సృష్టి నుంచే వచ్చింది కదా, ఆవిడ కడుపులోంచి వచ్చింది. ఆవిడ తెలియనివి ఏమున్నాయి, అక్కడ సిగ్గుపడేదేముంది. వాడి కర్మ, సిగ్గుపడ్డాడు, అంతే జరిగింది. అంటే భగవత్ స్మరణ లేకపోతే అధర్మం ఫలించినప్పటికీ చెడ్డ ఫలితాన్ని ఇస్తుందంటే ఇదే ఉదా, అది అధర్మమే. వాళ్ళ అబ్బాయి ఏమో వజ్ర శరీరంతో ఉండాలా, అటు పాండవులు నాశనం కావాలా, మరి ఈవిడ తప్పు కదా అది. అందుకే దానికి అలా అడ్డం వేసేసారు. అవతల ఉన్నవాడు సామాన్యుడా, యదునందనుడు, వంశీమోహనుడు, ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి శ్రీకృష్ణుడివి. అంతే. అంచేత అధర్మమేనా జరుగుతుందండి. దైవానుగ్రహం ఉంటే ఏదైనా, శివుడు బోడంతమందికి వరాలు ఇచ్చాడు. ధర్మాలు కాదు అవన్నీ, సైంధవుడికి వరాలు ఇచ్చాడు, అంబకి వరాలు ఇచ్చాడు, అశ్వత్థామకి వరాలు ఇచ్చాడు. అవన్నీ మంచి కోరికలు ఏమిటి, మీ కర్మ మీరు అనుభవించండి అని ఇచ్చాడు. ఎందుకంటే తపస్సు చేస్తే ఇవ్వాలి, అది లెక్క. శివుడికి ప్రేమాద్వేషంతో నిమిత్తం లేదు, తపస్సుకు ఒక ఫలితం ఉండాలి. అలా ఇచ్చాడు. కానీ వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవించారు. అంబ సుఖపడలేదు. అశ్వత్థామ పిశాచంగా బతికాడు 3000 ఏళ్ళు. సైంధవుడు అర్ధాంతరంగా చచ్చాడు. ఎవడు బాగుపడ్డాడండి, ఊరికే తపస్సు చేసి వరాలు పొందడమే. కానీ హిరణ్యకశ్యపుడు 100 వరాలు పొందాడు, ఏం ఉపయోగం, ఒళ్ళంతా చీల్చి పారేశాడు నరసింహస్వామి, గోడతో పీకి పారేశాడు. చావు తప్పదు. అంచేత తపశ్శక్తి వల్ల దేని వల్లైనా, దైవానుగ్రహం వలన అధర్మం కొంతకాలం వృద్ధి చెందొచ్చు, కానీ దానికి పతనం తప్పదు. అదే ధర్మమైన కోరిక మనం కోరామనుకో, ఏదో మన ఆరోగ్యం గురించి అడుగుతున్నాం, పిల్లల పెళ్ళిళ్ళు గురించి అడుగుతున్నాం, సంతానం గురించి అడుగుతున్నాం, ఉద్యోగం గురించి, ఎవరి సొమ్ము కాజేయాలని మనకేం లేదు, తప్పు లేదండి. ఆ కోరికలు ఉండకుండా ఎలా ఉంటాయి? అవి నిరంతర స్మరణ వల్ల తప్పకుండా తీరతాయి.